వన్ ప్లస్ 13 సిరీస్ ఇండియా మార్కెట్‌లో లాంచ్ కాబోతున్నాయి. జనవరి 7కి మన ఇండియా మార్కెట్‌లో అమెజాన్‌లో మీకు లాంచ్ అవుతూ కనిపిస్తాయి. ఈ సిరీస్‌లో మీకు వన్ ప్లస్ 13 అండ్ 13R అని 2 స్మార్ట్ ఫోన్స్ ఉండబోతున్నాయి. అండ్ 2 కూడా మనకు ఫ్లాగ్‌షిప్ మొబైల్స్ కాబోతున్నాయి ఫ్రమ్ వన్ ప్లస్. అది కూడా నంబర్ సిరీస్ అన్నమాట. సో ఈ మొబైల్స్ ఏ ప్రైస్ టాగ్‌లో ఇండియా మార్కెట్‌లో రాబోతున్నాయి. ఫీచర్స్ ఏ విధంగా ఉంటాయి. డిజైన్ ఏ విధంగా ఉంటుంది. అండ్ ఈ మొబైల్స్ కోసం వెయిట్ చేయడం వర్తీనా? ఈరోజు ఇదే టాపిక్ మీద డిస్కస్ చేయబోతున్నాము. సో ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి భయ్యా, ప్లీజ్ ఇప్పుడే చేసుకోండి. ఇక మన మొబైల్స్ విషయానికి వస్తే వన్ ప్లస్ 13 సిరీస్ లో ముందు మీకు చెప్పాల్సింది ఫ్లాగ్షిప్ మొబైల్ అయిన వన్ ప్లస్ 13 గురించి. 6.82 ఇంచెస్ 2K ఫ్లాట్ 80 LTPO డిస్ప్లే 120 Hz రిఫ్రెష్ రేట్ 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వరకు మొబైల్ లో మీకు కనిపిస్తుంది అనమాట. దాంతో పాటు HDR+ సపోర్ట్, వైడ్ L1 సర్టిఫికేట్ ఇలాంటి ఫీచర్స్ మనకు ఉంటాయి. దాంతో పాటు ఇంకొక సస్పెన్స్ ఏంటి అంటే మాత్రం మనకు ఈసారి డిస్ప్లే కోసం P2 చిప్ కూడా వన్ ప్లస్ ప్రొవైడ్ చేస్తుంది. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంప్రెసివ్. అంటే కలర్స్, బ్రైట్నెస్, కాంట్రాస్ట్, దాంతో పాటు మనకు బ్యాటరీని తక్కువ కన్సూమ్ చేసుకోవడానికి ఈ చిప్ సెట్ మీకు హెల్ప్ చేస్తుంది భయ్య. వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. అంటే ఇక్కడ మనకు ఈసారి ఈ మొబైల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ డిస్ప్లే ప్రొవైడ్ చేస్తారు. అంటే జస్ట్ హార్డ్వేర్ ఒకటే కాదు, యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా మనకు బెటర్ కాబోతుంది బికాస్ ఆఫ్ వన్ ప్లస్ నుండి P2 చిప్ రాబోతుంది కాబట్టి. ఇక దాంతో పాటు మనకు పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ప్రొవైడ్ చేస్తుంది ఫ్లాగ్షిప్ చిప్ సెట్ అయిన Qualcomm Snapdragon 8 Elite ప్రొవైడ్ చేస్తున్నారు. దీని పర్ఫార్మెన్స్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ చిప్ సెట్ అనమాట. Apple A18 Pro ని కూడా బీట్ చేసింది భయ్య లాంటి చిప్ సెట్ ఇది. సో మీకు ఇక్కడ టెన్షన్ అవసరమే లేదు. గేమింగ్ అంటారా, అయిపోతుంది. ఫ్లాగ్షిప్ పర్ఫార్మెన్స్ ఈ మొబైల్ లో మీకు ఉంటాయి. దాంతో పాటుగా AI ఫీచర్స్ కంపేర్ టు వన్ ప్లస్ 12 ఈ మొబైల్ లో మీకు బంచ్ ఆఫ్ ద AI ఫీచర్స్ ఉంటాయంట. థ్యాంక్స్ టు Qualcomm Snapdragon 8 Elite. ఇంప్రెసివ్. అది కెమెరా కానీ, ఎడిటింగ్ కానీ, దాంతోపాటు ఓఎస్ కానీ ప్రతి చోట కూడా మనకు AI ఫీచర్స్ ఈసారి ఈ మొబైల్స్ లో మీకు కనిపించబోతున్నాయి. ఇక బ్యాటరీ విషయానికి వస్తే మ్యాసివ్ బ్యాటరీ 6000 mAh బ్యాటరీ, 100 వాట్స్ సూపర్ VOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయడంతో పాటుగా 50 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా మొబైల్ మీకు సపోర్ట్ చేస్తుంది భయ్య. ఇక ర్యామ్ స్టోరేజ్ విషయానికి వస్తే మొబైల్ మీకు బేస్ వేరియంట్ 12GB ర్యామ్ తో రాబోతుంది. అప్ టు మీకు 16GB ర్యామ్ వరకు ఉంటుంది. బట్ ఇంకొక రూమర్ ఏంటి అంటే మేబీ మనకు ఈ ఇండియా మార్కెట్ లో 24GB ర్యామ్ కూడా కనిపించే ఛాన్స్ ఉందంట. అంటే మనకు ఇది అవుట్ ఆఫ్ ఇండియా వచ్చింది. మరి ఇది వస్తుందా రాదా, ప్రజెంట్ ఇది మాత్రం సస్పెన్సే. వస్తే బాగానే ఉంటుంది. బట్ మనకు బేస్ వేరియంట్ 12GB ర్యామ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అప్ టు మీకు 1TB స్టోరేజ్ వరకు మొబైల్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. ఇక దాంతో DDR5 UFS 4.0 ఆబ్వియస్ గా మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది. USB వేరియంట్ విషయానికి వస్తే USB 3.2 Gen 1 ప్రొవైడ్ చేస్తున్నారు. డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్ బాగుంటుంది అండ్ స్ట్రీమింగ్ కూడా చేసుకోవచ్చు. ఇంప్రెసివ్ కదా. ఇక ఓఎస్ విషయానికి వస్తే ఆక్సిజన్ OS 15 బేస్డ్ Android 15 తో మొబైల్ రాబోతుంది. అండ్ ఈసారి ఓఎస్ మాత్రం భయ్యా ఈ రేంజ్ లో ఉంది మీకు. అది మనకు కంట్రోల్ సెంటర్ కానీ, ఫీచర్స్ కానీ ప్రతి ఒక్కటి మార్చేసారు. చాలా బాగుంది. అండ్ మనకు లాక్ స్క్రీన్ యానిమేషన్స్ కూడా బాగున్నాయి భయ్య. సెట్టింగ్స్, కస్టమైజేషన్ చాలా బాగున్నాయి. ఇక దాంతో పాటు మనకు ప్రొవైడ్ చేస్తుంది 4+5 ఇయర్స్ కన్నా ఎక్కువనే మీకు అప్డేట్స్ ప్రొవైడ్ చేయొచ్చు. బ్లోట్వేర్ మొబైల్లో ఉండదు బికాస్ ఇవి ఫ్లాగ్షిప్ మొబైల్స్ కాబట్టి ఉండే ఛాన్స్ ఉంది. మేబీ వన్ ప్లస్ 13R లో ఉండొచ్చు, చెప్పలేం భయ్య. ఇక దాంతో పాటు కెమెరా విషయానికి వస్తే రియర్ సైడ్ లో మనకు హసల్ బ్లేడ్ తోని మనకు ట్రిపుల్ కెమెరా ప్రొవైడ్ చేస్తాను. 3 కూడా 50 మెగాపిక్సెల్ సెన్సార్సే. ఈసారి పెరిస్కోప్ కోసం సోనీ LYT 600 సెన్సార్ ప్రొవైడ్ చేస్తారు. 3x జూమ్ తో రాబోతుంది. దాంతో పాటు సోనీ IMX 808 సెన్సార్ మనకు ప్రైమరీ సెన్సార్ లో ఉంటుంది. అదే విధంగా సామ్సంగ్ JN5 సెన్సార్ మనకు అల్ట్రా వైడ్ యాంగిల్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. 8K 30 fps వరకు మీరు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇలాంటి కెమెరాస్ మనకు రియర్ సైడ్ లో ఉంటాయి. సెల్ఫీ కెమెరా వచ్చేసి పంచోల్లో మీకు 32 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా సోనీ IMX 615 సెన్సార్. 4K 60 fps వరకు మీరు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. సో చూసుకుంటే ఫ్లాగ్షిప్ కెమెరాసే ఈ మొబైల్ మీకు ప్రొవైడ్ చేయబోతుంది. ఇక డిజైన్ విషయానికి వస్తే మొబైల్ మీకు డిజైన్ ఈ విధంగా ఉంటుంది భయ్య. గ్లాస్ బాడీ, దాంతో పాటు వేగన్ లెదర్ ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు ఏది కావాలంటే అది మీరు తీసుకోవచ్చు. దాంతో పాటు అల్యూమినియం ఫ్రేమ్ మొబైల్ లో మీకు కనిపిస్తుంది. రియర్ సైడ్ లో కెమెరా మోడల్ విషయానికి వస్తే లైట్ గా మనకు చేంజెస్ కనిపిస్తాయి. ఇక దాంతో పాటు ఎయిర్ బ్లాస్టర్, NFC, డ్యువల్ స్పీకర్స్, డాల్బీ అట్మాస్ సపోర్ట్, IP68+ IP69 రేటింగ్ రాబోతుంది. అంటే డ్యువల్ IP రేటింగ్ ఉన్న ఫస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఇవే కాబోతున్నాయి వన్ ప్లస్ 13 సిరీస్. ఇంప్రెసివ్ కదా. ఇక దాంతో పాటు మొబైల్లో మీకు కావాల్సిన అలర్ట్ స్లైడర్ మొబైల్లో మీకు కనిపిస్తుంది. ఇది లేకపోతే ఎలా భయ నడవదు అనమాట. దాంతో పాటు 8.8 mm థిక్నెస్ 210 grams weight తో మొబైల్ మీకు కనిపిస్తుంది. ఈ విధంగా మనకు వన్ ప్లస్ 13 ఉండబోతుంది. ఇక ఎక్స్పెక్ట్ చేసే ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే ఈ మొబైల్ మీకు అండర్ 70,000 లో రాబోతుంది భయ. అంటే అదే 67,000 లో వస్తుంది భయ. విత్ బ్యాంక్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 64,999 మీరు మార్క్ చేసుకోండి. ఇదే ప్రైస్ సెగ్మెంట్ లో ఇండియా మార్కెట్ లో ఈ మొబైల్ కనిపిస్తుంది విత్ బ్యాంక్ ఆఫర్ చెప్తున్నాను. ఇక నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే చాలా మంది ఇష్టపడి కొనే స్మార్ట్ ఫోన్, అదే విధంగా ఇండియా మార్కెట్ లో వన్ ప్లస్ నుండి చాలా అమ్ముడు పోయే స్మార్ట్ ఫోన్ కూడా ఇదే భయ్య, వన్ ప్లస్ 13R. ఈ మొబైల్ వచ్చేసి మన ఇండియా మార్కెట్ లో ఈసారి క్వైట్ ఇంప్రెసివ్ చేంజెస్ తో రాబోతుంది. జస్ట్ ఈ చేంజెస్ అన్ని కూడా మనకు ఇండియా కోసం మాత్రమే ఎక్స్క్లూజివ్ గా
అలాంటి ఫీచర్స్ ఉన్నాయన్నమాట. ముందు మీకు చెప్పాల్సింది 6.78 ఇంచెస్ 1.5K ఫ్లాట్ LTPO డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ HDR సపోర్ట్, వైడ్ వన్ ఎలిమెంట్ సర్టిఫికేట్, అదే విధంగా గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక దాంతో పాటు 6000 mAh బ్యాటరీ, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, అదే సూపర్ వివోస్ ఫాస్ట్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రెసెంట్ ఒక సస్పెన్స్ ఏంటి అంటే 80 వాట్సా 90 వాట్సా లేక 100 వాట్సా? ప్రజెంట్ ఇదే భయ సస్పెన్స్. నేను ఎక్స్పెక్ట్ చేసేది 100 వాట్స్ ఇవ్వాల్సింది భయ, బట్ మేబీ ఈ మొబైల్లో మీకు ఉండకపోవచ్చు. 80 లేదా 90 వాట్స్ మాత్రమే ఈ మొబైల్ మీకు ప్రొవైడ్ చేయొచ్చు భయ, చూసుకోండి. అండ్ ఈ మొబైల్లో మీకు వైర్లెస్ ఛార్జింగ్ ఉండదు, ఇవ్వాల్సింది అది 15 వాట్స్ 10 వాట్స్ ఏదో ఒకటి ఇవ్వాల్సింది, బట్ మొబైల్ మీకు ఇవ్వడం లేదు. కాస్ట్ కట్టింగ్ భారీగా చేశారనమాట. ఇక దాంతో పాటు పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే లాస్ట్ ఇయర్ వచ్చిన ఫ్లాగ్షిప్ చిప్ సెట్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 మొబైల్ కనిపిస్తుంది. 6004mm² వేపర్ కూలింగ్ చాంబర్ ఉండొచ్చు బోత్ మొబైల్స్ లో. ఇది కేవలం ప్రెసెంట్ రూమర్ మాత్రమే, కన్ఫర్మేషన్ లేదు. మొబైల్ వచ్చే వరకు వెయిట్ చేయండి, మీకు కన్ఫర్మేషన్ అయిపోతుంది భయ్య. ఇక దాంతో పాటు ర్యామ్ విషయానికి వస్తే ఈసారి ఈ మొబైల్లో 8GB ర్యామ్ కనిపించదు. ఎస్, చాలా మంచి పని చేశారు. బేస్ వేరియంట్ మనకు OnePlus 13 లాగా 12GB ర్యామ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అప్ టు మీకు 16GB ర్యామ్ వరకు ఈ మొబైల్ ప్రొవైడ్ చేస్తుంది. బేస్ వేరియంట్ వచ్చేసి మనకు 12GB అండ్ 256GB ప్రొవైడ్ చేస్తున్నారు. DDR5X అండ్ UFS 4.0 ఈసారి ప్రతి ర్యామ్ వేరియంట్ లో ఉంటుంది. నాట్ లైక్ ఏ OnePlus 12R. అమ్మయ్య బతికించారు భయ్య. ఇక దాంతో పాటు మనకు ఓఎస్ విషయానికి వస్తే సేమ్ ఆక్సిజన్ OS 15 బేస్డ్ Android 15 మొబైల్ ఉంటుంది. మేబీ మనకు అప్డేట్స్ విషయానికి వస్తే OnePlus 13R లో తక్కువ ఉండొచ్చు కంపేర్ టు OnePlus 13. అక్కడ మీకు 4+5 ఉంటే ఇక్కడ మనకు 3+4 ఉండొచ్చు, బికాస్ ఇది మనకు లైట్ వేరియంట్ కాబట్టి. బట్ ప్రొవైడ్ చేయాలి భయ్య, ఎక్కువ ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది, ఇష్టపడతారు చాలా మంది. ఇక దాంతో పాటు మనకు ఈ మొబైల్లో మేబీ మనకు లైట్ గా బ్లూటూత్ కూడా ఉండొచ్చు, బికాస్ ఇది మనకు OnePlus 13R కాబట్టి చెప్పలేం భయ్య. ఇక కెమెరా విషయానికి వస్తే కెమెరా మాత్రం ఇంప్రూవ్మెంట్ అయిపోయింది. OnePlus R సిరీస్ లో మనకు ఈసారి టెలిఫోటో లెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, అది కూడా 50 మెగాపిక్సెల్, క్వైట్ ఇంప్రెసివ్. Samsung JN5 సెన్సార్ విత్ 2x ఆప్టికల్ జూమ్ తో రాబోతుంది. ఇది మాత్రం కంపల్సరీగా కావాల్సిందే భయ్య, ఈ మొబైల్ ప్రొవైడ్ చేస్తుంది. అదే విధంగా 8MP అల్ట్రా వైడ్ యాంగిల్. ప్రైమరీ సెన్సార్ విషయానికి వస్తే Sony LYT 700 సెన్సార్ రాబోతుంది, 50 మెగాపిక్సెల్ ఉంటుంది. మొత్తానికి చూసుకుంటే మనకు టెలిఫోటో లెన్స్ OnePlus 13R లో రాబోతుంది. చాలా మంది వెయిట్ చేశారు, ఫైనల్లీ మొబైల్ అయితే ప్రొవైడ్ చేసింది భయ్య. ఇక్కడ కూడా మనకు 4K 60fps వరకు వీడియో రికార్డింగ్ ఉండొచ్చు, లేదు అనుకుంటే 8K 24fps మేబీ సపోర్ట్ ఇవ్వచ్చు. ప్రెసెంట్ ఇది రూమర్ మాత్రమే, చూడాలి మరి ఏమవుతుందో. ఇక దాంతోపాటు సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే ఎస్, సెల్ఫీ కెమెరా ఇంప్రూవ్ కాలేదు. పంచోలో మీకు 16 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ 4K వీడియో రికార్డింగ్ మేబీ ఈసారి మనకు యాడ్ కావచ్చు భయ్య, మంచి విషయమే. మొత్తానికి చూసుకుంటే మనకు OnePlus 13R లో చాలా అంటే చాలా సర్ప్రైజెస్ మీకోసం వెయిట్ చేస్తున్నాయి. అది బ్యాటరీ కానీ, కెమెరా కానీ, పర్ఫార్మెన్స్ కానీ, దాంతో పాటు డిస్ప్లే కానీ. ఈసారి మనకు 2 మొబైల్స్ కూడా ఫ్లాట్ డిస్ప్లేతోనే రాబోతున్నాయి, కర్వ్ డిస్ప్లే కాకుండా. నైస్ స్టెప్. ఇక దాంతో పాటు మనకు OnePlus 13R డిజైన్ వచ్చేసి ఈ విధంగా డిజైన్ మీకు కనిపిస్తుంది. జస్ట్ లైక్ ఏ OnePlus 13 లాగా డిజైన్ మీకు ఉంటుంది. దాంతో పాటు కంప్లీట్ గా గ్లాస్ బాడీ ప్రొవైడ్ చేస్తారు, అది కూడా గొరిల్లా గ్లాస్ 7i బాడీతో రాబోతుంది. అల్యూమినియం ఫ్రేమ్ ఉంటుంది, ఐఆర్ బ్లాస్టర్, NFC, అలర్ట్ స్లైడర్, డ్యూయల్ స్పీకర్స్, డాల్బీ అట్మాస్ సపోర్ట్, ఇలాంటి ఫీచర్స్ మొబైల్లో కనిపిస్తాయి. దాంతో పాటు IP రేటింగ్ ఈ మొబైల్లో కూడా మీకు కనిపిస్తుంది. బట్ మనకు USB 3.2 Gen 1 రావడం లేదు, Type-C లో ప్రొవైడ్ చేస్తుంది. అదే USB 2.0 ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకు IP రేటింగ్ తక్కువ ఉండొచ్చు, అంటే మనకు జస్ట్ ఒకటి మాత్రం ప్రొవైడ్ చేయొచ్చు, డ్యూయల్ IP రేటింగ్ ఉండకపోవచ్చు. అండ్ ఎక్స్పెక్ట్ చేసే ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే ఈ మొబైల్ మీకు ఆబ్వియస్ గా బిలో 45,000 రూపీస్ లో రాబోతుంది. ఆ బ్యాంక్ ఆఫర్స్ అన్ని కలుపుకొని మనకు 40,000 లో మేబీ మొబైల్ మీకు కనిపించవచ్చు భయ్య. మొత్తానికి చూసుకుంటే ఈ మొబైల్ బిలో 40,000 లో వస్తే మాత్రం ఇది 12GB ర్యామ్ బేస్ వేరియంట్, అందరూ ఖచ్చితంగా క్రేజీ అయిపోతారు. అలాంటి ఫీచర్స్ మనకు బిలో 40,000 లో వస్తే చూడాలి మరి ఏమవుతుందో. మొత్తానికైతే ఇవినండి OnePlus 13R సిరీస్. వీటిలో మీరు ఏ స్మార్ట్ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారు అండ్ మీకు ఏ మొబైల్ నచ్చింది ఇప్పుడు కామెంట్ చేయండి. అలాగే చాలా ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ లైక్ చేసి వీడియోని, ఆ సబ్స్క్రైబ్ అని కొంచెం నొక్కేయండి భయ్య. మనకి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైన్ ఆఫ్.